అమరావతిలో భూదందా సాగుతోంది అన్నటువంటిది హైలైట్ చేసుకోవచ్చు సాక్షి. స్క్వేర్ ఫీట్కి హై రేటు వసూలు కడుతున్నారు డబ్బులు, ప్రభుత్వ సొమ్ము అని. హైకోర్టు శాశ్వత భవనం వెలుపల పనులకి 547 కోట్లు పనులు చేపట్టేందుకు ఏజీఐసీఎల్కి అనుమతి సర్కారు ఉత్తర్వులు. 2027 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం. ప్రస్తుతానికి చదరపడుగు నిర్మాణ వ్యయం 9978. నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం ఇంకెంతకు చేరుతుందో. ఇప్పటికే హైకోర్టు తాత్కాలిక భవనం 153 కోట్లతో నిర్మించిన సర్కార్ శాశ్వత భవనం పూర్తయితే తాత్కాలిక భవనానికి చేసిన వ్యయం వృధానే అన్నటువంటిది హైలైట్ చేశారు. అది వేరే బిల్డింగ్లకి అంటే దాన్ని సిటీ సివిల్ కోర్టుకు పెడతామని అప్పుడే చెప్పారు, కాబట్టి అది వృధా ఏం కాదు. అదే సందర్భంలో దీనికి ఇంత రేంజ్లో ఖర్చు పెడుతున్నారని వాళ్ళు ముందే చెప్పుకుంటున్నారు కదా. అత్యాధునికమైనటువంటి సదుపాయాలని. మెయిన్ అక్కడ మట్టి, నల్లమట్టి తొందరగా దిగిపోద్ది, కాబట్టి అక్కడ కాస్త ఎక్కువ ఇది చేయాల్సి ఉంటుంది. కింద గ్రౌండ్లో పునాదులకు కానీ అదంతా కూడా ఒకదానికి వీళ్ళే రాశారు కదా సాక్షిని ఇంతకుముందు. ఒక ఇంటికి అయ్యే వ్యయం కాదు, 2 ఇళ్ళకి అయ్యే వ్యయాన్ని ఒక్క ఇంటికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కాబట్టి అది తప్పదు.